హీరో టు లీడర్. తలపతి విజయ్ వెనుక పవన్ కళ్యాణ్ బ్లూ ప్రింట్. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు, కానీ వచ్చాక ఎదురు దెబ్బలు తగిలితే తట్టుకుని నిలబడటం మాత్రం చరిత్ర. ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి వస్తే ఎర్ర తివాచీలు పరిచి ఉండవు, అడుగడుగునా ముళ్ళ కంచెలు ఉంటాయని దేశ రాజకీయాలకు ప్రాక్టికల్గా చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే స్ఫూర్తితో అదే ధైర్యంతో తమిళనాట రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టారు తలపతి విజయ్. అసలు విజయ్ పొలిటికల్ ఎంట్రీకి పవన్ కళ్యాణ్ ప్రస్థానానికి ఉన్న ఆ కనెక్షన్ ఏంటి? పవన్ వేసిన బ్లూ ప్రింట్ ఏంటి? అనగానే మనకు 2014 జనసేన గుర్తొస్తుంది. కానీ ఆ పోరాటానికి అసలు పునాది పడింది 2008 ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడే. ఆనాడు క్షేత్రస్థాయిలో యువతను ఆర్గనైజ్ చేసిన విధానం, ఆ తర్వాత పార్టీ విలీనంతో ఎదురైన నైరాస్యం, ఇవన్నీ పవన్ కళ్యాణ్కు రాజకీయాల్లోని లోతులను క్లిష్టతను పరిచయం చేశాయి. వ్యవస్థతో పోరాడాలంటే కేవలం ఆవేశం సరిపోదని, సముద్రమంత ఓర్పు కావాలని ఆయన అక్కడి నుంచే నేర్చుకున్నారు. 2014లో జనసేన స్థాపన, ఆపై 2019 ఎన్నికల్లో 2 చోట్ల పరాజయం. ఒక సామాన్య నాయకుడు అయితే రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేవాడు. కానీ ప్రత్యర్థుల నుంచి ఎన్నో విమర్శలు, లెక్కలేనన్ని అవమానాలు అయినా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదు. 10 ఏళ్ల పాటు క్షేత్రస్థాయిలో జనం కోసం పోరాడారు. తన ఈగోని పక్కన పెట్టి సొంత లాభం కంటే ఏపీ భవిష్యత్తు ముఖ్యమని నమ్మారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఒకే ఒక్క పక్కా వ్యూహంతో 2024 ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెట్టారు. రిజల్ట్ 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు, 100% స్ట్రైక్ రేట్. తన్ను అవమానించిన సభలోనే నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కాలు మోపారు. ఇది కదా అసలైన ఎలివేషన్ అంటే. విజయ్ సాధిస్తున్న రాజకీయ విజయాల వెనుక, ఆయన వేస్తున్న అడుగుల వెనుక పవన్ కళ్యాణ్ గీసిన హీరో టు లీడర్ బ్లూ ప్రింట్ స్పష్టంగా కనిపిస్తుంది. దానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. విద్రువ రాజకీయాల మధ్య పోరాటం. ఏపీలో బలమైన టీడీపీ, వైసీపీ లాంటి 2 పార్టీల మధ్య జనసేన నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎంతగా శ్రమించారో ఇప్పుడు తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే అనే 2 బలమైన ద్రావిడ పార్టీలను ఢీకొట్టడానికి విజయ్ సరిగ్గా అదే మార్గాన్ని ఎంచుకున్నారు. యువతను నడిపించే విధానం, ప్రజారాజ్యం నుంచి నేటి జనసేన వరకు పవన్ కళ్యాణ్కు ఉన్న అతిపెద్ద సైన్యం యువత. ఇప్పుడు తమిళనాట తన చుట్టూ ఉన్న యువతను రాజకీయాల వైపు అడుగులేయించడంలో విజయ్, పవన్ మోడల్నే పాటిస్తున్నారు. ఓర్పు, వ్యూహం, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలబడితే, నిజాయితీగా జనం పక్షాన ఉంటే ఒకరోజు కింగ్ మేకర్, ఆపై కింగ్ అవ్వచ్చని పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. రాజకీయాల్లోకి వచ్చే ఏ స్టార్కైనా ఇంతకంటే పెద్ద సైకలాజికల్ బూస్ట్ ఏముంటుంది? రాజకీయాల్లోకి స్టార్లు వస్తుంటారో పోతుంటారు, కానీ ఓటమిని పంటి బిగువన భరించి, అవమానాలను మెట్లుగా మలుచుకుని వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ పడిన 10 ఏళ్ల తపస్సే నేడు విజయ్ లాంటి వారు ధైర్యంగా రాజకీయాల్లోకి రావడానికి మార్గనిర్దేశం చేసింది. పొగడ్తలకు అతీతంగా చెప్పాలంటే దక్షిణాదిలో ఏ సినిమా స్టార్ రాజకీయాల్లోకి రావాలన్నా పవన్ కళ్యాణ్ ప్రస్థానమే మొదటి సిలబస్.